పిల్లల లూకాసు వార్త 5వ అధ్యాయం 12వ వచనం నుండి 14వ వచనం వరకు యేసు ప్రభువును సంధించుటకు, and it came to pass as he was in one of the cities that behold there was a man full of leprosy, and seeing Jesus falling upon his face and rabbit. ఈ మనుషుడు కుష్ఠరోగముతో నిండుకొనినవాడు, ఫుల్ ఆఫ్ లెప్రసీ అని. ఇంతవరకు సహోదరుడు చెప్పినట్టుగా యేసు ప్రభువును ఎందుకు జ్ఞాపకము చేసుకోవాలనే తలంపులో ఈ వచన భావాలు లూకాసు వార్తలో కొన్ని ఇంకా మీకు చూపించాలని ఆశ కలిగి ఉన్నాను. ఈ మధ్య లేవియాకాండం చాలా శ్రద్ధగా చదువుతూ ఉన్నాను. నా దినచర్యలో నేను చదువుకునే బైబిల్ భాగంగా లేవియాకాండం పుస్తకము చాలా రోజులు నేను మొదలుపెట్టి ఏదో పోయిన సంవత్సరం చదువుతున్నాము. ఇంకా ఇప్పుడు 16 అధ్యాయంలోనే ఉన్నాయి, ఇంకా ముందుకు దాటలే. మళ్ళా కొన్నిసార్లు ఏం చేసిన మళ్ళీ వెనకకు పోయి చదువుతా, నిద్ర రాకపోతే ద్వితీయోపదేశ కాండం చదువుతా, వింటా ఉన్నా. మళ్ళా అంటే ఎంత చదివినా కూడా దేవుని వాక్యము అక్కడ ఉన్న తలంపులు ఎంత గొప్పగా ఉన్నాయంటే, సహోదరుడు సెలవిచ్చిన రీతిగా యేసు ప్రభువును ఎందుకు జ్ఞాపకము చేసుకోవాలా అనే వెలుగులో చూస్తే ఇక్కడ ఆయన కుష్ఠరోగము కలిగిన వాడిని అక్కడ రాయబడింది. 13వ వచనంలో అండ్ స్ట్రెచింగ్ ఫోర్త్ హిస్ హ్యాండ్ హీ టచ్డ్ హిమ్ అని రాయబడింది. ఆయన అతన్ని మరి చేతులను చాపి అతన్ని ముట్టెను అని రాయబడింది. లేవియాకాండములో కుష్ఠరోగము కలిగిన వాడు ఎంతో దూరం నిలబడాలి. దేవుని ఆజ్ఞ ఏంటంటే వాడు మనుషులను చూసి ఏమనాలంటే నేను అపవిత్రుడను అని మాట్లాడాలి. ఆ మాట ఎక్కడ వచ్చాడు లేవియాకాండంలో చక్కగా ఆ మాట అక్కడ కనబడుతుంది. లేవియాకాండం 13వ అధ్యాయం 46వ వచనములో unclean all the days that show shall be in him shall be unclean. తెలుగులో చదవను 45వ వచనంలో ఉంటుంది అనుకో. ఆ పొర వానికి కలిగిన దినములన్నీ వారు అపవిత్రుడై ఉండేది. వారు అపవిత్రుడు కనుక ప్రత్యేకంగా నివసింపవలను. వారి నివాసము పాలెమునకు వెలుపల ఉండవలెను. మరియు కుష్ఠపడ వస్త్రమందు కనబడునప్పుడు అది గొర్రె వెన్నుకల బట్ట ఎందేవి, నార బట్ట ఎందేవి, నారతోనే కానీ వెంట్రుకలతోనే కానీ నేసిన పడుగు. 46వ వచనం చదువుతున్నా, ఏం చదువుతున్నా అక్కడ ఏముంది అని అంటే, and he put a covering on his beard and shall cry unclean unclean. 45వ వచనంలో ఆ పొడగల కుష్ఠ రోగి వస్త్రము చింపివేయవలను. వాడు తల వీరపోసుకొనవలెను. వాడు తన పై పెదవిని కప్పుకొని అపవిత్రుడు అని బిగ్గరగా పలకవలెను. ఇంకా 13వ అధ్యాయం అంతా చదివితే అక్కడ ఏముందంటే అతడు అపవిత్రుడు అని కేకవేయవలెను అని రాయబడింది. యేసు ప్రభు ఈ భూలోకంలో మనం ఆయన ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి అని అంటే ఇక్కడ రాయబడింది ఆయన ముట్టినాడు అని రాయబడింది. 13వ అధ్యాయంలో ముట్టొద్దు అని రాయబడింది. వాడు దూరంగా ఉండాలా, కేకలు పెట్టాలా, నేను అపవిత్రుడను. అలాంటి వాడు యేసు ప్రభును చూసి సాగిలపడి అతని దగ్గరికి వచ్చి ఏమంటున్నాడు, లార్డ్ ఇఫ్ thou will thou art able to cleanse me, అండ్ స్ట్రెచింగ్ ఫోర్త్ హిస్ హ్యాండ్. ఎంత గొప్పగా ప్రభువారి యొక్క పరిచర్య కనబడుతుంది. మరి ఈయన ముడితే ముట్టినవాడు కూడా అపవిత్రుడైతాడని రాయబడింది 13వ అధ్యాయం. కుష్ఠరోగం కలిగిన వాడు అపవిత్రమైన వారిని ముడితే అతడు కూడా అపవిత్రుడైతాడు అని, ముట్టినవాడు కూడా అపవిత్రుడైపోతాడు. ఏం చేయాలంటే అతడు బట్టలు తీసేయాలా, స్నానం చేసుకోవాలా, సాయంకాలం వరకు అతడు ఎవరిని కలవద్దు. ముట్టినవాడు సైతం కూడా అపవిత్రత. మరి యేసు ప్రభు ముట్టినాడే, సోదరు ఇప్పుడే జ్ఞాపకం చేసినాడు.
పుట్టినవాడు ఎవరంట? ఈయన పరిశుద్ధుడు ప్రియుల. గత వారం మనం విన్నాం, ఈయనలో ఏ పాపము లేదు, పాపం ఎరగని వాడు ఈయన. యేసు ప్రభు యొక్క పరిశుద్ధత, పవిత్రత ఎలాంటిది అని అంటే అది ఎవరు కూడా వర్ణించలేనటువంటిది ప్రియుల. అపవిత్రమైన వాడు, నేను అపవిత్రుడను అని మాట్లాడుచున్న వాడిని ముట్టగలిగిన వాడు దేవుడు మాత్రమే ప్రియుల. పాత నిబంధన గ్రంథంలో అంతా కూడా దేవుడు మాట్లాడిన వెలుగులాగుండంటే, మీరు నా దగ్గరికి వచ్చేటప్పుడు అంటాడు, ఇలాగు రావాలి అని అంటాడు. అందుకే మరి అహరోను కుమారులు ఇద్దరు ఏం చేస్తారంటే, మా వంశంని ఎన్నుకున్నారు కనుక మేము వెళ్ళిపోతాం, మాకు దేవుడు ఇచ్చినాడు అధికారం, మోషే యొక్క అన్న అహరోను కుమారులకు యాజకత్వం ఇది ఇచ్చినాం, మేము దేవుని దగ్గరికి వెళ్ళిపోతామని అనుకున్నారు. వారు అన్యాగ్నిని తీసుకొని వెళ్ళినారు, దేవుడు వెంటనే చంపేసినాడు పిల్లలు. అంటే పవిత్రమైన దేవుని దగ్గరికి వెళ్ళాలనే తలంపులలో కూడా ఎవరైనా అపవిత్రమైన తలంపు కలిగి ఉంటే దేవుడు వెంటనే వారిని శిక్షించేవాడు. అపవిత్రమైన క్రియలు కలిగి దేవుని సంధించాలనుకుంటే గాడ్ స్టాప్ దెమ్. అహరోన్తో అన్నాడు, వాళ్ళ కుమారులు ఇద్దరు నాదాబు అబీయు చనిపోయిన తర్వాత అహరోనుకు చెప్పు, ఇక రావద్దు నా దగ్గరికి, ఇష్టం వచ్చినట్టుగా ఎవడు నా దగ్గరికి రావద్దు, సంవత్సరానికి ఒక్కటే సారి, అది కూడా ఎట్లా అంట, ఆ సంవత్సరంలో 7వ మాసము, ఆ 7వ మాసంలో 10వ దినం నాడే రావాలి, నీకు ఇష్టం వచ్చినప్పుడు నువ్వు రావద్దు. అంటే దేవుడు పవిత్రతను, తన యొక్క పరిశుద్ధతను ఇశ్రాయేల్ ప్రజలకి తెలపాలనే ఒక గొప్ప వెలుగు ప్రియుల. ఎందుకు నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టు అనేది క్రైస్తవ్య లోకమునకు హేళన ఎగతాళి అయిపోయింది. యేసు ప్రభువును జ్ఞాపకం చేసుకుంటాం, అది మరి ఎందుకు మనం ఆ వస్త్రం అక్కడ వేసినామో అది తెలియదు, కానీ దాని ప్రభావం ఈరోజు అంజి చెప్పినాడు, అది నాకు మాట్లాడిందని. ఎవరిని జ్ఞాపకం చేసుకున్నట్టు కూడా వస్తున్నాం అంటే ఒక పరిశుద్ధమైన వాడిని జ్ఞాపకం చేసుకోవడానికి వస్తున్నాం. ఎలాంటి పరిశుద్ధమైన వాడు అంటే ఈ భూలోకమైన అంగీకరించలేదు, ఈ భూలోకమైన పవిత్రతను ఏమాత్రం ఇష్టపడలేదు. ఆ పవిత్రమైన వాణిని జ్ఞాపకం చేసుకోవడానికి వస్తాం. ఎలాంటి పవిత్రుడు అంట? మనిషిని ముడితే అపవిత్రమవుతాడు. యేసు ప్రభు ముట్టినవాడు ఎవరంటే అపవిత్రమైన వాడు ముడితే ఈయన అపవిత్రుడు కాలేదంటే కాలేదు ప్రియులు. యేసు ప్రభు ఎంత పరిశుద్ధుడు ప్రియుల. ఈ జస్ట్ టచ్ హిమ్, అలాగూ ఆయనను ముట్టగానే బాగైంది. అందుకే ఆ మాటలు కూడా అక్కడ లేవియా కాండంలో రాయబడింది, ఒకడు శుద్ధుడైన ఎడల. ఎట్లా శుద్ధుడైతాడు? దేవుడు మాత్రమే కుష్ఠరోగమును బాగు చేయగలడు ప్రియుల. భూలోకంలో ఏ వైద్యం కుష్ఠరోగమును బాగు చేయలేదు. భూలోకంలో ఏ మంత్రగాడు అల్లించి మంత్రాలు అల్లించినా అతని కుష్ఠరోగం పోదు. ఎంత గొప్ప మాంత్రికుని దగ్గరికి వెళ్ళి ఎన్ని నైవేద్యాలు చెల్లించి ఎన్ని డబ్బులు కట్టించినా కుష్ఠరోగం. ఇక్కడ ఆయన స్ట్రెచ్ ఫోర్త్ హిస్ హ్యాండ్ అండ్ టచ్ హిమ్ అన్నాడు, ముట్టంగానే పరిశుద్ధుడైంది. మరి యేసు ప్రభు ఇంత గొప్ప కార్యము ఆయన జరిగి ఆయనలో ఏ చలనం రాలేదా అంటే లేదు. కానీ ఇదే లూకాసు వార్తలో ఇంకొక మాట చూద్దాం. ఆయనను జ్ఞాపకము చేసుకున్నట్టు ఆయన వెలుగులో మాట్లాడుతున్నాను. యేసు ప్రభును జ్ఞాపకం చేసుకున్నటకు మనం ఎందుకు కూడా వచ్చినామంటే కుష్ఠరోగిని సైతమైన శుద్ధునిగా మార్చగలిగిన వాడు, అంత గొప్ప వ్యక్తిని మనం జ్ఞాపకం చేస్తాం. 8వ అధ్యాయము 45వ వచనం చదువు. నన్ను ముట్టేది ఎవరని యేసు అడగగా అందరూ మేమెరగమన్నప్పుడు పేతురు, ఏలినవాడా, జనసమూహములు కిక్కసి నీ మీద పడుతున్నారనగా యేసు, ఎవరో నన్ను ముట్టెను, ప్రభావం నాలో నుండి వెడలిపోయినదని నాకు తెలిసినదాన్ని. యేసు ప్రభు మాట్లాడుతున్న మాట ఇప్పుడు ఎట్లా ఉందంట? అపవిత్రమైన స్త్రీ వచ్చింది అంటే అక్కడేమో వచ్చి అడిగినాడు ఆయన. అపవిత్రమైన వాడు వచ్చి ప్రభువా నన్ను శుద్ధునిగా చేయంట. ఇక్కడ ఒక అపవిత్రమైన స్త్రీ ఎలాంటి వెలుగులోకి వచ్చి నిలబడింది అంటే రక్తస్రావం కలిగినది.
లేవ్యాకాండంలో దీని గురించి కూడా రాయబడింది. ఒక మాట చూడండి, అక్కడ ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే ఆమె ఏం చేయాలి అని అంటే, లేవ్యాకాండం 15వ అధ్యాయం, లేవ్యాకాండం 15వ అధ్యాయంలో 25వ వచనం చదువు. 25వ వచనం మాత్రమే చదువు. ఒక స్త్రీ కాలమునకు ముందుగా ఆమె రక్తస్రావం ఇంకా అనేక దినములు ప్రసవించినను ఆమె కడగాను ప్రసరించినను ఆమె చదువు తర్వాత శ్రమించినను ఆమె అపవిత్రత ఆమె కడగాను దినములలో వలె ఆ స్రావ దినములన్నీ ఉండును. ఆమె అపవిత్రురాలుగా ఆమె స్రావ దినములన్నీ ఆమె పండుగను ప్రతి మంచము ఆమె కడగానున్నప్పటి మంచము వలె ఉండవలను. అక్కడ 25వ వచనంలో ఏమంటా ఉన్నాడంటే, ఆల్ హర్ డేస్, ఆమెకి దేవుడు విధించిన విధి కంటే, దేవుడు ఆమె యొక్క ప్రత్యేక దినములలో ఆమెకి ఇచ్చిన విధి కంటే ఇంకా ఎక్కువగా ఆమె కాలం ఉంటే ఏమంటాడంటే, నేను ఇఫ్ ఉమెన్ హ్యావ్ ఫ్లక్స్ ఆఫ్ బ్లడ్ మెనీ డేస్ అవుట్ ఆఫ్ ద టైమ్ ఆఫ్ హర్ సపరేషన్, ఆర్ ఇఫ్ షీ హ్యావ్ ద ఫ్లక్స్ బియాండ్ ద టైమ్ ఆఫ్ హర్ సపరేషన్, ఆల్ ద డేస్ ఆఫ్ హర్ ఫ్లక్స్ of her uncleanness she shall be in the days of separation. She is unclean. ఎట్లా ఉంటుందంట ఆమె అపవిత్రురాలు అని మాట్లాడతారు. ఇలాంటి స్థితి కలిగిన ఈమె ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏం చేస్తూ ఉంది అని అంటే, షీ ఈస్ టచింగ్ ద హెమ్ ఆఫ్ హిస్ గార్మెంట్. ఆయన వస్త్రపు చెంగును ముట్టే చాలు. దేవుని ఆజ్ఞలో షీ ఈజ్ నాట్ వర్ది టు బి క్లీన్. ఆమె ఎన్ని రోజులు అలా ఉంటుందో అలాగే అపవిత్రంగానే ఉంటుంది. బట్ ఇక్కడ యేసు ప్రభు అంటున్నాడు, ఎవరో నన్ను ముట్టెను, నాలోని ప్రభావం పోయింది. పరిశుద్ధమైన వాడు పిల్ల. ఈమె ఆ కార్యము తన అపవిత్రతను దాచిపెట్టాలని ఇష్టపడింది, కానీ యేసు ప్రభు వారు దాన్ని బహిర్గతంగా బయటికి తీసుకొచ్చినాడు. భయపడకు అని అన్నాడు. బి నాట్ అఫ్రేడ్. ఆమెతో అన్న మాట ఏంటంటే, ఆమె భయపడుతూ 47వ వచనంలో రాయబడింది, అండ్ ఉమెన్ సీయింగ్ దట్ షీ వాజ్ నాట్ హిడ్ కేమ్ ట్రంబ్లింగ్ అండ్ ఫాలింగ్ డౌన్ బిఫోర్ హిమ్ డిక్లేర్ బిఫోర్ ఆల్ ద పీపుల్ ఫర్ వాట్ కాజ్ షీ హెడ్ టచ్డ్ అండ్ హౌ షీ ఇమీడియట్లీ వాజ్ హీల్డ్. అయితే యేసు ప్రభు 48వ వచనంలో, అండ్ హీ సెడ్ టు హర్, బీ ఆఫ్ గుడ్ కరేజ్ డాటర్, thy faith has healed thee, go in peace. ఆమె జీవితంలో ఆమెకున్న అపవిత్రతలో ఆమె ఎక్కడికి రావద్దు, అక్కడ రాయబడింది. వాట్ ఎవర్ అపవిత్రమైన వాడు ప్రియుల, నేను మాట్లాడే అంశం ఏంటంటే, ఈ భూలోకంలో మనుషులమైన మనమందరము కుష్ఠరోగం కానీ రక్తస్రావం కానీ ఎలాంటి వెలుగులో ఉన్నవాడైనా కానీ కూడా భూలోకంలో ఉన్న మనుషులందరూ అపవిత్రమైన వారే. అపవిత్రమైన మనుషులతో దేవుడు సెలవుచ్చిచ్చిన మాట ఏంటంటే, ముట్టొద్దు, కూర్చోవద్దు, తగలొద్దు, ఏది తీసుకోవద్దు. అలాంటి ప్రయాణం మనది ప్రియులు. మనం సాగుతున్న ప్రయాణం ఎలాంటిది అంటే, మనం వెళ్ళే ప్రతి చోట అపవిత్రమైనది, ప్రతిదీ కూడా దేవునికి ఇష్టమైనది క్రియ కాదు ప్రియులు. ప్రతిదీ దేవునికి హేయమైనదిగానే ఉంది. అయితే ఇలాంటి ప్రదేశాల్లో ఇప్పుడు యేసు ప్రభుని నమ్ముకున్నాక, నేను పోతాను ఒక దగ్గర, ఒకటి ముట్టుకుంటా, ఒకటి తింటా, ఒకటి చేస్తా, ఒకటి సాంగత్యం చేస్తా, ఒకటి సాగుతాను, కానీ హౌ ఈజ్ మై లైఫ్ ఎఫెక్టెడ్ ఇన్ ఆల్ దీస్ అంటే ప్రభావం పోయింది అని రాయబడింది యేసు ప్రభులో. ఆ కుష్ఠరోగి కలిగిన వాడు ఏమైనాడంట, అతడు బాగైనాడు, స్వస్థత అయినాడు. అపవిత్రుడు పవిత్రుడిగా మార్చబడతా ఉన్నాడు. ఇది ఎన్ని రోజులకు జరిగింది? ఇది ఏమన్నా కుష్ఠరోగం కలిగిన వాడు బాగైన తర్వాత ఇప్పుడు అంటారు చాలామంది, పోయి డాక్టర్ దగ్గర చూపించుకొని రాబో, డాక్టర్ సర్టిఫికేట్ తీసుకొని రాను, బాగైనవా లేదు, మేము అప్పుడే నమ్ముతాం అంటారు. యేసు ప్రభు ముట్టిన వాడిని ఎక్కడికి పంపించినాడు ప్రియులారా? పవిత్రమైన వాడు ఎక్కడికి పోయినాడు? నువ్వు మోషే చెప్పిన అర్పణలలో అతడు చెప్పించ అక్కడ లేఖనాలలో చెప్పిన ప్రకారము అంతటినీ జరిగించు అన్నాడు. కుష్ఠరోగం కలిగిన వాడు ఎన్ని రోజులకు బాగైతాడు? బాగైన తర్వాత ఎన్ని రోజులు పడుతుందో తెలుసా అతనికి? మీరు వాక్యం చదవండి, పోయి 14వ అధ్యాయం 13వ అధ్యాయం లేవ్యాకాండంలో
14 రోజులు వాడిని పరీక్షించాలంట. ఎన్ని రోజులు? 7 రోజులు ఏం చేయాలంట? వాడిని తీసుకొచ్చి ఫస్ట్ స్నానం చేసుకుని బట్టలన్నీ తీసేస్తారు వాడిని మొత్తం ఎంటికలన్నీ కొరగాల, కనుబొమ్మలన్నీ కొరగాల, మొత్తం దేహమంతా అతని ఎంటికలంతటిని కూడా క్షౌరం చేయాలి. చేసి స్నానం చేసుకున్నాక అతనికి అభిషేకించి అతనికి చేసిన తర్వాత అతన్ని 7 రోజులు పక్కకు పెట్టాలి. మళ్ళా 8వ రోజు రావాలి. మళ్ళా 8వ రోజు ఏం చేయాలి? మళ్ళీ మొత్తం క్షౌరం చేసి అతన్ని మొత్తం మళ్ళా అతనికి పరిశుద్ధపరచాలి. అంటే 14 రోజుల ప్రక్రియ. యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత నీ జీవితంలో అపవిత్రత జరిగితే ఎన్ని రోజుల ప్రక్రియ నీకు అలాగే ఉంటుంది ప్రియులారా? ఎన్ని రోజులు? సెకండ్స్లో ప్రియులారా. ఎన్ని రోజులు నువ్వు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. అంటే అపవిత్రుడు పరిశుద్ధంగా మార్చబడడానికి ఎంతకాల వ్యవధి కావాలంటే ఇప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు దీనిని చేయి. ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటావు యేసు ప్రభువుని? ఆదివారం మనం ఇక్కడికి సమాజంగా కూడి వచ్చినప్పుడు మాత్రమే కాకుండా ప్రతి దినము ప్రతి క్షణము పవిత్రమైన జీవితం జీవించాలనుకునేవాడు చేసే ప్రక్రియ అదే ప్రియులారా. ఎప్పుడు కూడా యేసు ప్రభువును. అందుకే కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదవడం. పౌలు మాట్లాడుతున్న వెలుగు ఎంత పవిత్రంగా నేను జీవించాలా, నేను యేసు ప్రభు కొరకై సాగాలా, యేసు ప్రభు నా జీవితంలో గొప్ప వెలుగులో నేను యేసు ప్రభు ఎలా ఉన్నాడో అలాగూ సాగాలి అని అనుకుంటే ఎలాంటి వెలుగులో నడవాలంటే కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం మొదటి 3 వచనాలు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనుడి. ఎదుగేమంటావునంట? పైనున్న వాటి మీదనే మనస్సు పెట్టండి. పరిశుద్ధంగా జీవించాలనుకున్నవాడు పరలోక సంబంధమైన వెలుగులో పరములో ఉన్న సంగతుల మీద మనస్సు ఉంచుతాడు. యేసు ప్రభు ఇక్కడ ఒక కుష్ఠరోగిని బాగు చేసినాడు, ఆయన అపవిత్రుడు కాలేదు. ఒక రక్తస్రావం కలిగిన స్త్రీని ముట్టినాడు, ఆయన అపవిత్రుడు కాలేడు. ఎందుకు అనంటే ఆయన అంత పరిశుద్ధుడు ప్రియుల. యేసు ప్రభు భూలోకములో మరి దేవుని ఆజ్ఞలో అంత శ్రేష్టత, దేవుడు పవిత్రతను గురించి మాట్లాడినప్పుడు యేసు ప్రభు చూచిన ఈ మనుషులందరూ ఎలా ఉన్నారంట? ఒక్కడైనా బాగున్నాడా అంటే ఆయన పోయిన ప్రతి చోట ప్రియుల అమ్మ ఇక్కడ బాగాలేరు అని అనుకునే ప్రదేశం ఏదైనా ఉంది అని అనుకుంటే అనుకోవచ్చు. యేసు ప్రభు పలానా దగ్గర కూర్చున్నప్పుడు బాగుండేది. ఒక్క ప్లేస్ కూడా ప్రియుల. చివరిగా ఆయన చనిపోతాడు, ఇంకా ఆయనను తీసుకొని పోయి అప్పగిస్తారనుకొని కూర్చొని వాళ్ళతో భోజనం చేస్తూ ఉంటే ఏమంటాడంటే, మీలో ఒకడు నన్ను అపవిత్రుడు ఉన్నాడు అక్కడ. సరే ఇక్కడికి అయిపోయింది కదా అని చెప్పుకొని ఆయన తీసుకుపోయి సిలువ వేయడానికి తీసుకుపోయి సిలువ మీద ఆయనను బలియాగంగా మేకుల మధ్య వేలాడదీస్తే అక్కడ ఎవడైనా పవిత్రుడు ఉన్నాడా? అక్కడ ఆయనని హేళన దూషణ చేసిన దొంగలు ఉన్నారు అని రాయాలి. ఇటుపక్కన ఇద్దరు, ఇటుపక్కన ఒకడు, అటుపక్క. యేసు ప్రభు యొక్క జీవితంలో ఆయన వెలుగులో ఆయన సాగిన ప్రతి ప్రయాణంలో హీ సా ఆల్ ద అన్క్లీన్నెస్. మనుషుల్లో ఉన్న దుర్గంధం అంతటినీ చూచినాడు. ఈ దుర్గంధం ఇప్పుడు యేసు ప్రభువుని నమ్ముకున్న మన జీవితాల్లో ఏమైందంటే, 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో ఒక మాట చదువుదాం. ఈ దుర్గంధమంతా ఇప్పుడు ఏమైంది అని అంటే 9వ వచనం చదువు. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీరు ఎరగరా? మోసపోకుడి, జారులైనను విగ్రహారాధికులైనను. ఇక్కడ లిస్టు చెప్తాడు. ఇదంతా అపవిత్రమైన సాంగత్యమే ప్రియుల. 9వ వచనం, అంత దొంగలైనను, దోచుకుని వారైనను, త్రాగుబోతులైనను, అహంకారులైనను, ద్వేషకులైనను వారందరూ దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీరు ఎరగరా? ఎంత అపవిత్రత అక్కడ కనబడుతుంది ప్రియుల. అయినా 11వ వచనం చదవండి.
అంత అపవిత్రత అక్కడ కనబడుతున్నా కూడా మీలో మీలో కొందరు కొందరు అట్టివారై ఉంటిరి గాని ప్రభువైన యేసు క్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. అబ్బా, ఎంత గొప్ప భాగ్యం ప్రియుల. ముట్టని స్థితిలో ఉన్న మనల్ని, అపవిత్రమైన పెదవులు కలిగిన మనల్ని, అపవిత్రములను పలికిన మన జీవితంలో ప్రతిదినము అపవిత్రత ప్రవహించుచూ ఉన్నది. అపవిత్రమైన వెలుగులో సాగుచూ ఉన్నాం. అలాంటి వెలుగులో ఉన్న మీలో కొందరు ఏమంట, అందరూ అనడంలే, నేను మంచోడిని అంటే నీతిమంతుడుకి వైద్యం అవసరం లేదు అన్నాడు యేసు. అందులో కొందరు, మీలో కొందరు అట్టివారైనట్టు. మీరు యేసు ప్రభువులో ఏమైపోయినారంట, పవిత్రపరచబడిన వాడు ఆదివారం ఎక్కడికి వస్తాడంట, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకు దీన్ని చేయుడి. ఇది ఏ పాస్టర్కి చెప్పలేదు, లేదా బిషప్కి చెప్పలేదు, రెవరెండ్లకు చెప్పలేదు నన్ను జ్ఞాపకం చేసుకోమని. లేకుంటే గొప్ప గొప్ప నాయకులు కూడా పేర్లు బీడీలు, డీడీలు, ఏడీలు, బీడీలు కలిగి ఉంటారంతా, వాళ్ళకు చెప్పలేదు. ఎవరికి చెప్పినాడంట, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకు దీనిని చేయి. యేసు ప్రభు వారు సెలవిచ్చిన మాటనే పౌలు కూడా ఈ మాటను 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో సెలవిచ్చినాడు. చూడండి, అక్కడ యేసు ప్రభు చెప్పినప్పుడు శిష్యులు ఉన్నారు కదా, వాళ్ళందరూ అపోస్తలులు కదా అంటే, మరి ఇక్కడ ఏం చెప్పినాడు, ఎవరికి చెప్పినాడు? ఇది 11వ అధ్యాయం 1 కొరింథీ పత్రిక 23వ వచనం నుంచి, నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీన్ని చేయుడని చెప్పాను. పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడైతే యేసుప్రభు చెప్పినాడు, అంత గొప్ప గొప్ప మేధావులు వాళ్ళ మధ్యలో కూర్చొని వాళ్ళకి చెప్పినాడు. 12 మంది శిష్యులు. ఎంతమంది ఉన్నారు శిష్యులు కూడా రాయబడలే. ఉన్నారా అన్న 22వ అధ్యాయంలో చూద్దాం ఒకసారి. నేను కూడా మళ్ళీ కరెక్ట్ చేసుకుంటాను. నేను చెప్పే మాటలు అక్కడ 12 మంది ఉన్నారా, 20 మంది ఉన్నారా? లూకాసు వార్త 22వ అధ్యాయం మన సహోదరుడు జ్ఞాపకం చేసిన మాటల్లోనే ఎన్నో వచ్చిన మన 14వ వచ్చిన 19వ వచ్చిన 14. When the hour was come, he placed at table and the 12 apostles with him. He said to them, 12 ఉన్నారు అక్కడ. 12 అపోస్తలులు చెప్పినాడన్న, వాళ్ళు గ్రేట్ కాబట్టి వాళ్ళకే యేసు ప్రభు చెప్పినాడు. మరి ఇక్కడ పౌలు ఎవరికి చెప్తా ఉన్నాడు అనా? సంఘానికి చెప్తా ఉన్నాడు, విశ్వాసులకు చెప్తా ఉన్నాడు. యేసు ప్రభువును నమ్ముకున్న వారికి చెప్తా ఉన్నాడు, అపవిత్రమైన జీవితము జీవించిన వారికి చెప్తా ఉన్నాడు. ఏమంటారు? నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు దేనించి. ప్రియులారా, ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే యేసు ప్రభు పరిశుద్ధుడు గనక ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు నీతిమంతుడు గనక ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు దేవాతి దేవుని యొక్క ప్రణాళికలో ఆయన ఈ భూలోకంలోనికి వచ్చి మనుషుడిగా దేవుని కార్యమునంతటినీ సంపూర్ణంగా జరిగించినాడు కనుక ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని చిత్తములో దేవుడు ఆయన కోసం లిఖించిన ప్రతి మాటను జరిగించినాడు. ఏది మనుషునికి ముట్టవద్దు అని ఆజ్ఞాపించినాడో, ఏది తగలవద్దు అని ఆజ్ఞాపించినాడో, ఏది చేయవద్దు అని ఆజ్ఞాపించినాడో అవన్నిటినీ యేసు ప్రభు సంపూర్ణంగా గావించి పరిశుద్ధునిగా నిలబడినాడు. మోషే ద్వితీయోపదేశ కాండంలో అంటాడు, మీ ఎంబడి మీ యొక్క పంచాయతీలన్నింటినీ తీర్చుకుంటా నేను కూడా మీతో పాటు మారిపోయినా, మీ వల్లనే మారిపోయినా అంటాడు. మోషే అంటాడు, దేవునితో మాట్లాడిన మీ కొరకు ఎన్నిసార్లు మోషే 40 దినాలు 40 రాత్రులు ఉపవాసం ఉన్నాడన్నా ఎవరికని తెలుసా? హౌ మెనీ టైమ్స్? ఎన్ని రోజులు అంటే 40 రోజులు 40 రాత్రులు. ఎన్నిసార్లు చేసినాడు? ఒకసారా, 2 సార్లా, 3 సార్లా, 4 సార్లు?
వచ్చే వారం ఎవరైనా దాన్ని స్టడీ చేసి చెప్పండి. ద్వితీయోపదేశ కాండంలో అది ఉంటుంది, చదివి చెప్పండి. ఎన్నిసార్లు అయినా వచ్చే ఆదివారం ఖచ్చితంగా అడిగినాకనే ప్రశ్న, ఆ ప్రశ్నకి గిఫ్ట్ కూడా ఇస్తారు. ఏమమ్మా వినిపిస్తుందా? అమ్మగారులైనా కూడా, అక్కగారులైనా, సోదరులైనా, పెద్దోళ్ళైనా, మోషే ఎన్నిసార్లు 40 దినాలు 40 రాత్రులు ఉపవాసం ఉన్నాడు. పిల్లలా అంత చేసి మీ కొరకు నేను ఇంత చేసి, నేను మీ వల్లే మీ కొరకు నేను కూడా ఆ దేశం పోకుండా దేవుడు నన్ను ఆపేసినాడు అని అన్నాడు. యేసు ప్రభు ఆయన దగ్గరికి వచ్చిన వారు ఎలాంటి వారు వచ్చినారంటే, మోషే ఎదురు చూసిన వారి కంటే గనులు వచ్చినారు ఆయన దగ్గరికి. మోషే చూసిన ఇశ్రాయేల్ ప్రజల కంటే నువ్వేమన్నారంటే, నువ్వు మోషే కంటే గొప్పనివా అని డైరెక్ట్గా ఆయన అడిగినారు. నువ్వు సొలొమోన్ రాజు కంటే గొప్పనివా, నువ్వు దావీదు కంటే గొప్పనివా? అదిగో మేమైతే మోషే శిష్యులం, నువ్వు ఎవరికి శిష్యులవో మాకు తెలియదు అంటే అన్ని మాట్లాడినా కూడా యేసు ప్రభు ఎలా నిలబడి పరిశుద్ధునిగా పవిత్రునిగానే నిలబడినాడు. చివరిగా అన్నాడు, తండ్రి సహోదరు అన్నట్టుగా నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు. అండ్ ఇట్ వాజ్ ఫైనలీ అ డెస్టినీ ప్రియులారా. అపవిత్రమైన ఆయన దగ్గరికి వచ్చింది. అది ఆయన స్వీకరిస్తే ఆయన ఏమవుతాడంట, పాపముగా మార్చబడతాడు. అంతవరకు పవిత్రంగా జీవించినాడు యేసు. భూలోక ప్రయాణం చివరి దశ వరకు కూడా ఎలాగున్నాడంట, పర్ఫెక్ట్గా. గెత్సెమనే తోటలోనికి వెళ్ళి ఆయన చెమట రక్త బిందువుగా మారింది. అలాంటి సన్నివేశం అంతయు ఆయన గడియలో, ఆయన జీవితంలో సమీపంగా వచ్చుచున్న పాత్రను స్వీకరించాలనుకునే సమయానికి హీ వాజ్ నాట్ ఏబుల్ టు డూ దాట్ ప్రేయర్. తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా నుండి. యేసు ప్రభుని నమ్ముకున్న మన జీవితం ఏం కాదు లేరా, ఒక్కసారికి ఈసారికి లేదని చెప్పు, మళ్ళీ వచ్చేసారికి ఉంది అని చెప్దాం మనం కదా. ఏడున్నాడమ్మా అంటే లేడని చెప్పు, ఈ ఒక్కసారికి నీకు దండం పెడతా అంటాడు, నన్ను కాపాడు అంటాడు. ఒక ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి టేబుల్ కింద జోరి దాచుకుంటున్నాడు. ఏమి అంటే ఫలానా వాళ్ళు వచ్చినారు. ఏమైంది, నువ్వు వస్తుంటే చూసినారు కదా, లేనని చెప్పు. ప్రియులారా, యేసు ప్రభు తన జీవితంలో తన ఎదుటకు వచ్చుచున్న అపవిత్రమైన పాత్రను చూచి, ఆ అపవిత్రమైన పాత్ర ఎవరిది అంట, అందులో నేనున్నాను. ఆ పవిత్రమైన పాత్రలో ఎవరున్నారంట, ఐఎమ్ దేర్. ఆ పాత్ర ఆయన దగ్గరికి వచ్చి ఆయన నన్ను స్వీకరించాలి, పాపముగా మార్చబడాలి. పాపం ఎరుగని వాడు, పాపము తెలియనివాడు. అలాంటి వెలుగులో యేసు ప్రభు వచ్చి నిలబడి ఆయన ప్రతిఘటించలేదు. ఇటు దాట్ మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే ఎందుకు బాగవుతుంది? నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఎందుకు వింటున్నాడు? నువ్వు దేవునికి కానుకలిస్తే దేవుడు నిన్ను ఎందుకు ఆశీర్వదిస్తున్నాడు? ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? యేసు ప్రభుని నమ్ముకున్నావు. యేసు ప్రభు ఎవరు? పరిశుద్ధుడు కనుక, పరిశుద్ధమైన వాడిని నేను నమ్ముకున్నాను కనుక నేను చేసే సకల క్రియలు, నేను చేసే సకల కార్యములన్నీ కూడా యేసు ప్రభు వారి పేరిట చేస్తా ఉన్నా. నేను అపవిత్రుడనే, నేను పాపినే, కానీ క్షమించబడిన పాపి. నా జీవితం అంతా కూడా క్షమాపణలోనికి వచ్చి నిలబడిన చోట్లో ఉంటుంది. ఆ అపవిత్రమైన వాడు ఏం చేయాలంట, కుష్ఠరోగం బాగైన వాడు ఎక్కడొచ్చి నిలబడాలంట, అతడు అర్పించే అర్పణలో పాప పరిహారార్థ బలి, దహన బలి ఎక్కడ అర్పిస్తాడో అక్కడికి వచ్చి అతడు కూడా బలి అర్పించాలి. ఈమె ఎక్కడొచ్చి బలి అర్పించాలో, రక్తస్రావం కలిగిన స్త్రీ, ఈమె కూడా ఎక్కడికి వచ్చి అంటే పాప పరిహారార్థ బలి. అదొక ప్లేస్ దేవుడు నియమించుకున్నాడు. ఆ పాప పరిహారార్థ బలి ఎక్కడైతే వధిస్తావో, ఎక్కడ దహన బలి వధిస్తావో, దట్ ప్లేస్ అక్కడికే వచ్చి నీ అర్పణను అర్పించాలి. అంటే ఏది జరిగిన ఈ భూలోకంలో చోట్లు ఎందుకు జరగాలి అంటే అక్కడే యేసు ప్రభు యొక్క మరణం ఉంది కాబట్టి. ఏది నువ్వు చేయాలా, ఏది నువ్వు దేవుని దగ్గర అంగీకరించబడాలంటే క్రీస్తు మరణము ద్వారానే అంగీకరించబడతావు. యేసు ప్రభు మరణము ద్వారానే అంగీకరించబడతావు, లేకుంటే నువ్వు అంగీకరించబడవు. ఆ రక్తస్రావం కలిగిన స్త్రీ ఎందుకు బాగైతే యేసు ప్రభు ద్వారానే బాగైంది. కుష్ఠరోగం కలిగిన వాడు ఎందుకు బాగైనాడంటే యేసు ప్రభు ద్వారానే బాగైంది. చనిపోయిన లాజరు ఎందుకు బయటికి వచ్చినాడు అని అంటే యేసు ప్రభు ద్వారానే. అదిగో నాయీను పట్టణమునకు వెలుచున్న విధవరాలి కుమారుడి యేసు ప్రభు పాడెను, అక్కడ ముట్టినాడు అని రాయబడింది. అపవిత్రమైన వాటినన్నిటినీ యేసు ప్రభు ముట్టుకుంటా వెళ్ళినాడు.
హీ వాజ్ పర్ఫెక్ట్లీ ఫైన్. అందుకే అన్నిటినీ జయించినాడు. ఈ భూలోకంలో దేవుని నమ్మిన ప్రియబిడ్డలమైన మనము పరిశుద్ధంగా జీవించాలి అని అంటే ఎక్కడికి రావాలంట? క్రీస్తు ప్రభువుతోనే రావాలి. ఆ స్త్రీ గుర్తెరిగింది. ఆమె ధైర్యం సరిపోలేదు. నేను అపవిత్రురాలను కనుక నేను ముట్టినంత అపవిత్రమవుతుంది. నా హౌ షుడ్ ఐ వాక్? నేను అపవిత్రురాలను కనుక నేను ఎక్కడికి పోయినా అంత అపవిత్రమైపోతుంది. ఇప్పుడు నన్ను అందరు కొట్టి చంపుతారేమో. కుష్ఠరోగం కలిగిన వాడు నేను అపవిత్రుడని చెప్పాలని బయటికి వచ్చి సమాజం మధ్య కనబడితే నన్ను అందరూ కొట్టి చంపుతారేమో. ఎంత భయము, ఎంత భీతి. ఆ అపవిత్రత నా జీవితంలో చోటు చేసుకున్నప్పుడు నన్ను సమాజం ఏం చేస్తుందో అనే భయము, భీతితో యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభు ఈ టచ్ తెమని రాయబడింది. ఆమె వస్త్రపుచ్చకు ముట్టింది. పిల్లలు, ఈ భూలోకములో దేవుని ఎదుటకు నువ్వు రావాలి అని అంటే పవిత్రమైన వాడైన యేసు ప్రభు ద్వారానే రావాలి. మనం పిల్లలకు, మన కుటుంబాలలో యేసు ప్రభుని నమ్ముకున్న పిల్లలకు కుటుంబాలలో తల్లిదండ్రులు పిల్లలకు బాప్తిస్మం ఇస్తారు. ఎందుకు ఇస్తారు పిల్లలు? వై డు యూ గివ్ బ్యాప్టిజం? చిన్నపిల్లలకి ఏం తెలుసా అన్న వాళ్ళకు ఎందుకు ఇస్తాం మనము అని చాలా అపోహలు ఉంటాయి. కానీ పిల్లలు ఒక్కటి గుర్తు పెట్టుకోవాలా, దేవుని దగ్గరికి నువ్వు రావాలన్నా, నీ భార్య రావాలన్నా, నీ కొడుకు రావాలన్నా, నీ బిడ్డ రావాలన్నా వయసుతో పరిమితి లేదు. పిల్లలు ఎక్కడికి రావాలంట? ఎక్కడైతే దహన బలి అర్పించబడిందో, ఎక్కడైతే పాప పరిహారార్థ బలి అర్పించబడిందో అక్కడికే రావాలా. నువ్వు అంగీకరించబడి చదవండి పిల్లలు. లేవియాకాండం చదివితే ఎంఫసిస్ అక్కడ ఎంత గొప్పగా దేవుడు చెప్తాడంటే, అలా ఎంత భయంకరమైన, కష్టమైన, క్రూరమైన పాపం చేసినా అది పవిత్రపరచబడాలి అని రావాలనుకుంటే ఎక్కడికి రావాలి? ఫస్ట్ పాప పరిహారార్థ బలి అర్పించిన చోటికి, దహన బలి అర్పించిన చోటనే. అంటే ఎనీథింగ్ దట్ యూ డూ కమ్ త్రూ జీసస్ క్రైస్ట్. నన్ను జ్ఞాపకము చేయుటకు దేన్ని చేయి. యేసు ప్రభుని నమ్ముకున్న మన జీవితాల్లో హౌ షుడ్ ఐ బ్రింగ్ మై చిల్డ్రన్? నా పిల్లలకు కూర్చోబెట్టి బైబిల్ నేర్పిస్తా, పాటలు నేర్పిస్తా. అలాగ నేర్చుకున్న వాళ్ళు పోయి లోకంలో అల్లరిగా తిరుగుతూ ఉన్నారు. అలాగ చేసిన వారు సాగుతూ ఉన్నారు. కానీ వెన్ యూ బ్రింగ్ దెమ్ బిఫోర్ గాడ్, దేవుని ఎదుటకు ఒకటి రావాలి అని అనుకుంటే ఎవరి ద్వారా రావాలంట? క్రీస్తు ద్వారానే రావాలా. ఈ కుష్ఠరోగం కలిగిన వాడు నేను దేవుని జ్ఞాపకం చేసుకోవాలంటే ఎట్లా రావాలా? యేసు ప్రభు ద్వారానే రావాలి. రక్తస్రావం కలిగిన వారు ఆమె ఆ స్త్రీకి ఉండొచ్చు. నేను దేవుని ఆలయంలోకి పోవాలా, నా భర్తతో పోవాలా, నా అపవిత్ర దినములన్నీ వదిలిపెట్టి దేవుని ఆలయంలోకి వెళ్ళి నేను అర్పణలను అర్పించాలా. మరియమ్మ పోలేదా? దేవాలయమునకు పోయి ధర్మశాస్త్రంలో చెప్పబడినట్టుగా 2 గువ్వలను తీసుకొని ఆమె అర్పించడానికి పోయి. ఎంత కోరిక! దేవుని జ్ఞాపకం చేసుకోవాలా, యేసు ప్రభువును జ్ఞాపకం. బట్ హౌ డు యూ కమ్? త్రూ జీసస్ క్రైస్ట్. మనము మన ఇంట్లో కుటుంబీకులందరినీ కూడా యేసుక్రీస్తు వెలుగులో తీసుకొని నడిపించాలి. నడిపించకపోతే పవిత్రత కనబడదు, పరిశుద్ధత కనబడదు. ఇప్పుడు నా పక్క కూర్చొని ఆ పిల్లవాడు చక్కగా పాట పాడాలన్న మనసుతో వచ్చినాడు. హౌ డస్ దట్ కమ్? పిల్లరా, యేసు ప్రభువును జ్ఞాపకం చేసుకోవాలని మనసు నీకుంటే అది ఎవరు చేయాలి? అది మనమే చేయాలి. యేసు ప్రభువును జ్ఞాపకం చేసుకునే వెలుగులో నువ్వు నేను వచ్చి నిలబడితేనే దీవెన, ఆశీర్వాదం. అలాగ చేయనిలా నన్ను జ్ఞాపకం చేసుకున్నకు దీనికి చేయడని మొన్న వారం ఒక ఆయన ఇంత ఇట్లా పట్టుకొని ఇట్లా ఎత్తి ఏదో పైన చూస్తున్నాడు. ఏముందో ఆడ బూజు తప్ప ఏం లేదు పైన. మళ్ళీ ఒక కప్పు తీసుకున్నాడు. సాగు పోయిన ఆ సాగులో వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మళ్ళీ దాని పైకి ఎత్తి ఆడ పైన చూస్తున్నాడు. నాకు తెలియదు ఆడేముందో. ఓ ప్రియులారా, ఇవన్నీ అపవిత్రమైన హేయమైన కార్యాలు. ప్రియులారా, యేసు ప్రభువును జ్ఞాపకం చేసుకోవడానికి కావాల్సింది ఏంటంట? పవిత్రత. ఆ స్త్రీ ఎంత ధన్యురాలు ఏంటదో. ధైర్యంగా పోవన్నాడు. ఆమె ఏడికి పోవాలా? ఇప్పుడు ధైర్యంగా ఏడికి పోవాలా? దేవుని ఆలయంకే పోవాలా. ప్రియులారా, వేర్ డు యు గో? మన లోకంలో పోయి ఇంకా అల్లరిగా తిరగమన్నా కాదు. బీ ఆఫ్ గుడ్ కరేజ్ అండ్ గో. డాటర్ అని అన్నాడు. కుమార్తె అనగానే ఎవరు జ్ఞాపకం వస్తారంటే పరలోకంలో ఉన్న దేవుడు, తండ్రి జ్ఞాపకం వస్తాడు. నువ్వు వెళ్ళు. ఎంత చక్కని చోటు ఆమెకి దేవుడు ఇచ్చినాడు. పిల్లలు, కుష్ఠరోగం కలిగిన వానికి ఎంత గొప్ప బ్లెస్డ్ ప్లేస్. యేసు ప్రభుని నమ్ముకున్న వానికి ఎంత ధన్యకరమైన చోటో నీకు, నీ భార్యకు, నీ పిల్లలకు అన్నీ. ఎట్లాగా క్రీస్తు ఎక్కడైతే నిలబడినాడో అక్కడికి వచ్చి నువ్వు నిలబడితేనే నీ పిల్లలైనా నువ్వైనా ఎవరైనా, if you come to that place and stand, you will see the glorious
హోలీనెస్ ఆఫ్ గాడ్ లేదు. దేవుని మహిమార్థమైన పరిశుద్ధతను చూడగలం. అది ఎక్కడ ఉంటుందంట? దేవుని ప్రజల మధ్య. కనుక పిల్లరా, అదిగో పౌలు అందుకే అంటున్నాడు, మీలో కొందరు ఇటివారై ఉంటుంది, కానీ ఇప్పుడు ఏమైనారంట? పరిశుద్ధులుగా మార్చబడిన నీవు నేను ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలో? పరిశుద్ధుని మాత్రమే. దేవుడు పరిశుద్ధుడు కనుక మీ సకల ప్రవర్తనల్లో మీరు పరిశుద్ధులై ఉండడి. దెర్ ఇస్ నో బార్, నో డిస్టింక్షన్. పవిత్రంగా జీవించడమే. పరలోకానికి నేను చచ్చిపోతే నేను వెళ్తాను అంటాం. ఎందుకు పోతావు పరలోకానికి? నువ్వు పరిశుద్ధంగా ఇక్కడ జీవిస్తేనే కదా పరలోకంలో కూడా. పరలోకంలో ఏముంది? నీకోసం అక్కడ నృత్యాలు, డ్యాన్సులు, మ్యూజిక్ సిస్టమ్, డీజేలు పెట్టి ఇప్పుడు వార్తలు క్రైస్తవ ప్రపంచంలో వాడు అక్కడ ఉంటాయి అవన్నీ. పరిశుద్ధత మాత్రమే ప్రియ. ఎన్నటెన్నటికీ నీ సన్నిధి పరిశుద్ధతతో కూడినది అని కీర్తనకాడు. సో పరలోకం ఎందుకు పోతామంటే ఈ అపవిత్రమైనది చాలు. ఈ అపవిత్రమైనది నాకు వద్దు. ఇంకా ఐ విల్ బీ పర్ఫెక్ట్లీ ఫైన్ బిఫోర్ గాడ్. కనుక నన్ను జ్ఞాపకము చేసుకున్నటకు దీనిని చేయి. హౌ డూ యూ రిమెంబర్ హిమ్? పవిత్రమైన జీవితమును కొనసాగిస్తూ దేవుని కొరకై ముందుకు సాగాం. దేవుని మాటలు మన కొరకై దీవించుగాక. ఆమేన్.